మానవ హక్కుల వేదిక గత 25 సంవత్సరాలుగా అనేక సమస్యలపైన స్త్రీ సమస్యలు, కార్మిక సమస్యలు, దళిత సమస్యలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేస్తూ ఈ నెల 14-15 తేదీలు 2024 సంవత్సరం అనంతపురం నగరంలో తన 10వ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసి ఉంది. ఈ రాష్ట్ర మహాసభలకు 2 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. 14వ తేదీ సంస్థాగత కార్యక్రమాలు, 15వ తేదీ బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు మొత్తం పౌర సమాజం, మేధావులు, రచయితలు, రాజకీయ నాయకులు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రధానంగా 3 వక్తలు హాజరవుతున్నారు. అందులో కులగణన ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. కులగణన జరగాలా లేదా అని ఒక రాష్ట్రంలో మేము జరుపుతామని, ఇంకో రాష్ట్రంలో మేము జరపమని జరుగుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఎస్ఎన్ సాహు అన్నటువంటి విశ్లేషకులు వాటిపైన మాట్లాడతారు. సాహు గారు గతంలో మాజీ రాష్ట్రపతి నారాయణ్ గారికి ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ మానవ హక్కుల ఉల్లంఘన అన్నటువంటిది ఎట్లా జరుగుతూ ఉంది, హక్కుల గురించి ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హింస వాటి గురించి మాట్లాడటానికి మాలిని సుబ్రహ్మణ్యం అని ఒక స్వతంత్ర విలేకరి ఆమె వస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2020 అన్నటువంటి అంశం పైన మాట్లాడడానికి కొప్పర్తి వెంకటరమణమూర్తి ఆయన ఒక సామాజిక విశ్లేషకులు వీరు వస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ మాట్లాడతారు. ఈ అంశాలన్నింటినీ మాట్లాడి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక కార్యాచరణని నిర్ణయించేటటువంటిది ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు మొత్తం పౌర సమాజం హక్కుల్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ 10వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మానవ హక్కుల వేదిక రాష్ట్ర మహాసభలు మన అనంతపురం నగరంలో జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి కూడా మానవ హక్కుల వేదిక కార్యకర్తలు, నాయకులు మన అనంతపురం రాబోతున్నారు. ఈ నెల 14-15 తేదీల్లో అంటే శని ఆదివారాల్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయటానికి ఒక ఆహ్వాన సంఘం ఏర్పడింది. ఆహ్వాన సంఘం నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహాసభలు అనంతపురంలో జరగడం అనేది మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం కాకుండా మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. నిజానికి ఈరోజు మానవ హక్కుల వేదిక లాంటి సంస్థలు పెద్ద ఎత్తున అవసరం ఉంది. ఒకవైపున ప్రభుత్వాల యొక్క నియంతృత్వం, ప్రభుత్వాల యొక్క నిరంకుశత్వం, ప్రజల మీద దాడి ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో సరైన వైఖరి ఏమిటి, ప్రజలకున్న హక్కులకున్న లెజిటిమసీ ఏమిటి, ఇట్లా విషయాల గురించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న మానవ హక్కుల వేదిక ఆ మహాసభలు మన అనంతపురంలో జరగడం అనేది మనందరికీ కూడా మనందరం ఎంతో ఆహ్వానిస్తున్న విషయం. నిజానికి మన రాష్ట్రం చీలిన తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఉమ్మడి మహాసభక ఇది అనంతపురంలో జరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా మన మిత్రులందరూ వస్తారు. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం కావడానికి అనంతపురం జిల్లాలో ఉంటున్న ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, పెద్దలు, మేధావులు, విద్యావేత్తలు అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 15వ తారీఖున జరిగే సదస్సు పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్రపతిగా పనిచేసిన కేఆర్ నారాయణన్, ఆయన దగ్గర పనిచేసిన సాహు అనే ఒక ఉన్నతాధికారి, మాజీ అధికారి ఆయన అనంతపురం వస్తున్నారు. అదేవిధంగా కొప్పర్తి వెంకటరమణమూర్తి, ఆయన చరిత్రకారుడు, అదేవిధంగా చాలా విశ్లేషకుడు. ఆయన ఇప్పుడుంటున్న నూతన విద్యా విధానం ఎట్లా ఉంది అనే విషయం మీద ఆయన విశ్లేషణ చేస్తారు. అదేవిధంగా బస్తర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్కౌంటర్లు ఏమిటి, ఇట్లా విషయాల గురించి మాలిని సుబ్రహ్మణ్యం ఆయన జర్నలిస్ట్ వస్తారు. కాబట్టి చాలామంది మన అనంతపురం వస్తున్నారు. మనందరం దీన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరం 15వ తారీఖు ఆ సభలకు వెళదాం. అది
బహిరంగంగా జరిగే సభ, అందరికీ ఆహ్వానం ఉంది. అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ ఆ సభలకు వచ్చి వాటిని జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అందరూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.